శ్రీరామ వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో బాలకాండంలోని 49వ సర్గంలోకి ప్రవేశించాం. ఈ సర్గంలో ఇంద్రుడు అహల్య పొందిన శాపాన్ని ఏ విధంగా పరిహారం చేసుకున్నారో తెలుసుకుందాం. సహజంగా ఇంద్రుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే అప్సరసలను పంపిస్తూ ఉంటాడు ఆ తపస్సును భగ్నం చేయమని చెప్పి. అయితే గౌతమ ముని యొక్క తపస్సును భగ్నం చేసే శక్తి అప్సరసులకు లేదు అని గ్రహించిన ఇంద్రుడు ఏం చేశాడంటే, గౌతమ ముని వేషధారణలో అహల్య దగ్గరకు వెళ్ళాడు. అహల్య ఇంద్రుని చూడగానే గౌతమ మహాముని కాదు అని చెప్పేసి నిర్ణయించుకుంది. అయితే ఆ సమయంలో గౌతమ ముని అక్కడికి రావడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు ఇంద్రుడు అలాగే అహల్య. దీంతో గౌతమ ముని శాపం విధించాడు. ఈ శాపం నుంచి ఎలా బయటపడాలో అనే ఆలోచనలో ఇంద్రుడు అహల్య ఉన్నారు. శాపం అయితే ఇచ్చాడు గౌతమ మహాముని, ఆయన తపశక్తి మొత్తం తగ్గిపోయింది. ఇంద్రుడి యొక్క లక్ష్యం నెరవేరింది. అయితే ఈ సర్గంలో ఇంద్రుడు అలాగే అహల్య ఏ విధంగా శాపమోచనం పొందారో, ఎవరెవరి ద్వారానో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ముందుగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక వీడియోలోకి వెళ్దామా. అఫలస్తు తతశక్రో దేవాన్ అగ్నిపురోదసః అబ్రవీతు త్రస్తవదనః సర్షి సంఘాన్ సచారణాం. వృషణములను కోల్పోయిన ఇంద్రుడు దీనవదనుడై మహర్షులతో చారణులతో కూడి ఉన్నటువంటి అగ్ని తదితర దేవతలతో ఇలా అంటూ ఉన్నాడు. కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః క్రోధముత్పాద్య హి మయా సురకార్యం ఇదం కృతం అఫలో అస్మి కృతస్తేన క్రోధాత్తు సా చ నిరాకృత శాపమోక్షేణ మహతా తపోవస్యాపహృతం మయా తస్మాత్ సురవరా సర్వే సర్షి సంఘా సచారణా సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హత. మహాత్ముడైన గౌతమ మునికి కోపం తెప్పించి ఆయన తపస్సును భంగపరిచాను. ఆ విధంగా నేను దేవకార్యాన్ని నెరవేర్చాను. గౌతమ ముని శాప కారణంగా నేను అఫలుడునైతిని. అహల్య తన భర్తచే నిరాకరింపబడి ఆకారాన్ని కోల్పోయింది. క్రుద్ధుడైన ముని మమ్మల్ని శపించుటచే ఆయన తపశ్శక్తి నష్టమయ్యింది. అందువలన ఓ సమస్త దేవతలారా, మహర్షులారా, చారణులారా, గౌతమ ముని తపస్సును భంగపరిచి దేవతలకు సహాయపడిన నాకు మీరంతా కూడా వృషణములు వచ్చున్నట్లు చేయాలని చెప్పేసి ఇంద్రుడు అన్నాడు. శతక్రతోర్వచ శ్రుత్వా దేవాసాగ్నిపురోగమాః పితృదేవానుపేత్యాహుః సహ సర్వైర్మరుద్గణైః. ఇంద్రుని యొక్క విన్నపాన్ని ఆలకించి అగ్ని తదితర దేవతలంతా మరుద్గణములతో కూడి పితృదేవతల వద్దకు వెళ్ళి ఇలా చెప్పారు. అయం మేషః సౌవృషణః శక్రో హ్యవృషణః కృతః మేషస్య వృషణౌ గృహ్య శక్రాయాసు ప్రయచ్చత
అఫలస్తు కృతో మేషః పరాం తుష్టిం ప్రదాస్యతి భవతాం హర్షణార్థాయ ఏ చ దాస్యంతి మానవాః. గౌతముని శాప ఫలితంగా ఇంద్రుడు వృషణములు లేనివాడయ్యాడు. ఈ యజ్ఞమున మీకు సమర్పింపబడిన మేషము అంటే మేకపోతు యొక్క వృషణములతో ఇంద్రుని సఫలుని చేయండి. మానవులు మీ సంతోషము కోసం అర్పించిన ఈ మేషము వృషణములు లేనిదయ్యును మీకు పూర్తిగా తృప్తిని కలిగింపగలదు అన్నారు ఆ దేవతలంతా. అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవా సమాగతాః ఉత్పాట్య మేషవృషణౌ సహస్రాక్షేన్యవేశయన్. అగ్నిదేవుని యొక్క అనునయన వచనములను విని అక్కడ చేరి ఉన్న పితృదేవతలంతా ఆ మేష వృషణములను ఇంద్రునకు అతికించారు. తదా ప్రభృతి కాకుత్స పితృదేవాః సమాగతాః అఫలాన్ భుంజతే మేషాన్ ఫలైస్తేషాం అయోజయన్. ఓ రామ, అప్పటి నుండి పితృదేవతలు వృషణహీనములైన మేషములను స్వీకరిస్తూ వారికి ఫలమును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంద్రస్తు మేషవృషణః తదా ప్రభృతి రాఘవ గౌతమస్య ప్రభావేన తపసచ్చ మహాత్మనః. ఓ రాఘవ, మహాత్ముడైన గౌతముని తప ప్రభావమున అప్పటి నుండి ఇంద్రుడు మేష వృషణుడయ్యాడు అని చెప్పేసి విశ్వామిత్రుడు ఆ శ్రీరాముడికి వివరించాడు. తదాగచ్చ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణః తారయైనాం మహాభాగాం అహల్యాం దేవరూపిణీం. ఓ మహావీర, అందువలన అహల్య శాప విమోచన సమయము ఆసన్నమైనందున పుణ్యాత్ముడైన గౌతముని యొక్క ఆశ్రమమున అడుగిడుము. దివ్య సుందరియు మహాత్మురాలును అయిన ఈ అహల్యను తరింపజేయము, ఈమెకు శాపముక్తి కలిగింపుము అని చెప్పి విశ్వామిత్రుడు సూచించాడు. విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమమదావిశత్తు. విశ్వామిత్రుని ఆజ్ఞానుసరించి రాఘవుడు లక్ష్మణుడితో కూడి ఆ మహర్షి వెంట గౌతమాశ్రమమున ప్రవేశించాడు. దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతిత ప్రభాం లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః ప్రయత్నాన్ నిర్మితాం దాత్రా దివ్యాం మాయామయీమివ సతుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్రప్రభామివ ధూమేనాపి పరీతాంగీం దీప్తాం అగ్నిశిఖామివ మధ్యే అంబసో దురాదర్శాం దీప్తాం సూర్యప్రభామివ సాహి గౌతమవాక్యేన దుర్నిరీక్ష్య బభూవః. ఆ తర్వాత శ్రీరాముడు వాయుభక్షణాది కఠోర దీక్షతో కూడి తపఃప్రభావమున కాంతిమయముగా ఉన్న మహాత్మురాలిని అంటే ఆ అహల్యాదేవిని చూశాడు. సృష్టికర్త అయిన బ్రహ్మచే ప్రయత్నపూర్వకంగా నిర్మింపబడుటచే ఆమె స్వరూపము దివ్యమై మాయామయమై దృశ్యాదృశ్యమై కనిపిస్తూ ఉంది. వృక్షములచే పుష్పములచే కప్పబడిన ఆమె మంచు చేతను మేఘముల చేతను ఆవరింపబడిన పూర్ణ చంద్ర ప్రభవలే విలసిల్లుతూ ఉంది. ఇంకా ఆమె నీళ్లలో ప్రతిబింబిస్తున్న సూర్యకాంతుల వలె పొగచే కప్పబడిన అగ్ని తేజస్సు వలె తేజరిల్లుతూ ఉంది. గౌతముని ప్రభావం వలన ఆ అహల్య మానవులకు కానీ చివరికి సురాసురులకు కానీ దుర్నిరీక్ష్యై ఉన్నది. త్రయాణామపి లోకానాం యావద్రామస్య దర్శనం
సపశ్యాంతముపాగమ్య తేషాం దర్శనమాగత. గౌతమ మహర్షి యొక్క శాపవచన ప్రభావంతో ఆమెకు శ్రీరాముని దర్శనము అయ్యే వరకు ముల్లోకాలకు ఆమె దుర్నిరీక్షే ఉన్నది. శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప ముక్తి కలిగింది. ఆ తరువాత అహల్య అందరికీ కనిపించింది. రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా స్మరంతి గౌతమవచః ప్రతిజగ్రాసా చ తౌ పాద్యమర్ఘ్యం తదాతిథ్యం చకారసు సమాహిత ప్రతిజగ్రాహ కాకుత్సో విధిదృష్టేన కర్మణ. అప్పుడు అక్కడికి వచ్చిన రామలక్ష్మణులు గౌతమ మహర్షి పత్ని యొక్క పాదాలను సేవించారు. ఆ తర్వాత ఆమెయు గౌతమ ముని వచనములను స్మరిస్తూ రామలక్ష్మణులకు పాదాభివందనం చేసింది. అనంతరం అహల్య రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారాలను చేసింది. వారును ఆ మర్యాదలను విధి విధానంగా స్వీకరించారు. పుష్పవృష్టిర్మహత్యాసీత్ దేవదుందుభినిస్వనై గంధర్వాప్సరసాం చాపి మహానాసీత్ సమాగమః. ఆ తర్వాత దేవతలు దుందుభులను మ్రోగిస్తూ పుష్పవృష్టిని కురిపించారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసలైతే నృత్యాలు చేశారు. సాధు సాధ్వితి దేవాస్తాం అహల్యాం సమపూజయన్ తపోబల విశుద్ధాంగీం గౌతమస్య వశానుగాం. తన ఆశ్రమానికి శ్రీరాముడు విచ్చేసిన విషయాన్ని గ్రహించి గౌతమ మహర్షియు అక్కడికి చేరుకున్నాడు. తపోబలంచే పవిత్రురాలై పతి చెంత చేరిన అహల్యాదేవిని బాగు అని ప్రశంసిస్తూ దేవతలు ఆమెను పూజించారు. గౌతమో అపి మహాతేజ అహల్యా సహిత సుఖీ రామం సంపూజ్య విధివత్తు తపస్తేపే మహాతపాః. మహాతపస్వియు తేజస్వియు అయిన గౌతముడును అహల్యా సహితుడై విధి విధానంగా భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించి పరమానంద భరితుడయ్యాడు. ఆ తర్వాత ఆ ముని ఆ ఆశ్రమం నందే తపస్సులో నిమగ్నుడయ్యాడు. రామో అపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః సకాశాద్విధివత్తు ప్రాప్య జగామ మిథిలాం తతః. అంతటా శ్రీరామచంద్రుడును శాస్త్రోక్తంగా గౌతమ మహాముని చేసిన పూజలను స్వీకరించి లక్ష్మణుడితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలా నగరానికి బయలుదేరాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండంలో 49వ సర్గము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.